యూజువల్ ప్రాసెస్ ఉంటుంది. ఈవెన్ మనము స్టూడెంట్స్ కానీ వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి నిజంగా ప్లాన్ చేస్తారు. అంటే ఇది సపోర్ట్ ఎందుకంటే ఈ రోజుల్లో కంపల్సరీగా ఆల్ పీపుల్ షుడ్ హ్యావ్ ది టెక్నాలజీ నాలెడ్జ్. డిజిటల్ లిటరసీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బట్ మేము కూడా బికాస్ ఆఫ్ ద యాక్ట్ వీ గాట్ ద జాబ్. బట్ ఆ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఉండాలంటే అప్డేట్ కావాలి, ఖచ్చితంగా అప్డేట్ కావాలి. వీ హ్యావ్ టు బీ అప్డేట్ టు దట్ అండ్ వర్క్ చేయాలంటే ఈ స్కిల్స్ అనేది ఖచ్చితంగా. ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి మేడం. మనం ఏదైనా ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, దీంట్లో కంప్యూటర్ నుంచి తీసుకోవచ్చు, ఇట్లా పెట్రైవ్ కనెక్ట్ చేయొచ్చు. చేసిన తర్వాత మనం టెక్స్ట్ ఫైల్ కానీ ఆడియో ఫైల్ కానీ తర్వాత పీడిఎఫ్ ఫైల్ కానీ ఇది చదువుతుంది మేడం. ఇప్పుడు మనం చదువుకునే మేడం ఇట్లా లైన్ బై లైన్, తర్వాత 5 సెంటెన్స్ 5 సెంటెన్స్. ఇది 9 సెంటెన్స్ 5 సెంటెన్స్ 1 చాప్టర్ 1 పేజ్ 1 మినిట్. ఇట్లా మనం ఇప్పుడు ఎన్నిక ముందుకు వచ్చి మేడం ఇది బుక్ మార్క్ చేసుకోవచ్చు మేడం. వింటూ ఉండొచ్చు అవసరమైతే మేము ఇక్కడ బుక్ మార్క్ చేసుకోవచ్చు మేడం. ఏది అలాగే బుక్ మార్క్ చేసుకోవచ్చు. ఇది వచ్చే పేజ్ బై పేజ్ ఇదిలోకి ఇక్కడ నంబర్స్ నొక్కి ఆ పేజ్ డైరెక్ట్గా వెళ్ళిపోతుంది మేడం. ఇది కూడా మీరు మన మీరే మేడం స్పాన్సర్ చేసింది. ఇది 10,000 మనం అప్డేట్ అవ్వడము ఎంత ముఖ్యమో దాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం కూడా అంతే ముఖ్యం. జనరలీ అందరూ ఏబుల్ బాడీడ్ వాళ్ళకి ఉన్నంత యాక్సెస్ ఎనీ ఛాలెంజ్ ఉండే వాళ్ళకు కూడా ఉండకూడదు. తప్పకుండా ఛాలెంజ్ అంటే ఫిజికల్ ఛాలెంజ్ షుడ్ నాట్ బి అ ఛాలెంజ్ టు పాస్ త్రూ ద బ్రిడ్జ్. నాలెడ్జ్ బ్రిడ్జ్ని దాటడం కోసం ఎటువంటి ఛాలెంజ్ కూడా ఉండకూడదు అనే ఒక మంచి సంకల్పంతో మొత్తం లిటరేచర్ కావచ్చు, పుస్తకాలు కావచ్చు, టెక్స్ట్ బుక్లు కావచ్చు, పరీక్షలు రాయడానికి అవసరమైన మెటీరియల్ కావచ్చు, అందరితో పాటుగా మనందరికీ కూడా అందుబాటులో ఉండాలి. అది దానికి ఎటువంటి బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలో అటు డిజిటల్ బ్రిడ్జ్ కావచ్చు, నాలెడ్జ్ బ్రిడ్జ్ కావచ్చు, దాన్ని ఏర్పాటు చేసి ఎవరు మన తప్పు కాదనే భావము, మనకేదో కోల్పోతున్నాము, మనకేదో తక్కువ అవుతుంది అనే భావం కల్పించకుండా కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా ఈ లైబ్రరీ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో నాకు కూడా భాగస్వామ్యం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ మందికి ఇటువంటి సౌకర్యం యాక్సెసిబుల్లో రావాలి, ఇంకా ఎక్కువ మందికి అందుబాటులోకి రావాలి. ఇంకా కొత్త సాఫ్ట్వేర్లు ఉన్నా, కొత్త వ్యవస్థలు ఉన్నా కానీ మనం తెలుసుకొని ఎవరెవరికైతే అవసరమో, ఎన్ని రకాల అవసరాలు ఉన్నాయి, ఈ